జీసస్, రాముడు, అల్లా, ఎవరైనా దేవుళ్ళు. అందరికీ ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళ వాళ్ళ మతం వాళ్ళు ఇచ్చుకోవాలి. పరమతం వాళ్ళు కూడా గౌరవం ఇచ్చుకోవాలి, చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ఏ మతంలోనూ ఏది ఎవరు ట్రోల్ చేసుకోకుండా వాళ్ళే ట్రోల్ చేసుకుంటున్నారు. జీసస్ చాలా మర్యాదపూర్వకంగా ఆయనకంటూ ఒక చరిత్ర ఉంది, ఆయనకంటూ ఒక మర్యాద ఉంది, ఆయనకంటూ ఒక డివోషనల్గా ఆయన ఆరాధించేవాళ్ళు చాలా మంది ఉన్నారు, 100% ఆరాధించేవాళ్ళు. కానీ సోషల్ మీడియా దగ్గరికి వచ్చేసి నేను ఆయనతో ముచ్చట్లు పెడతాను, ఆయన నా కూరలో ఇచ్చేస్తాడు, వంట చేపిచ్చేస్తాడు, కూరగాయలు తెప్పించేస్తాడు, నెక్స్ట్ వచ్చేసి నా గ్యాస్ అయిపోయింది, గ్యాస్ తెప్పించేశాడు, నా అకౌంట్లో డబ్బులు పడిపించేశాడు, నేను ఒకరోజు సడన్గా ఇల్లు ఓడుస్తుంది, నా చేయి నొప్పి వచ్చింది, నా చేయి నొప్పి తగ్గించేశాడు. ఇలా పిచ్చి 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 ప్రచారాలు చేసి ఎందుకండి ఆయన పరువు తీస్తున్నారు మీరు? జీసస్ అనే వాడిని చాలా మంది నమ్ముకుంటారు, ఆయనకంటూ ఒక రెస్పెక్ట్ ఇచ్చి ఆయన కొలిచే వాళ్ళు చాలా ఉంటారు. ఎందుకు మీలో మీరే ఇంత మీ దేవుని ట్రోల్ చేసుకోవడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? అది మీరు ట్రోల్ చేయడం వల్ల ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నారో వాళ్ళకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఆ జీసస్ అనే ఆయనకే బ్యాడ్ నేమ్ వస్తుంది మీ వల్ల. సో సోషల్ మీడియా పైకి ఎక్కేసి మైక్ పట్టుకొని అక్కడ ఒక పేరు చెప్పాను, లే ఇట్రా, నీ కాలు నొప్పి తగ్గిపోయింది, నీ చేయి నొప్పి తగ్గిపోయింది, నీ కాలు నయమైపోయింది, హషు. ఎందుకండి ఇవన్నీ? మన మతాన్ని మనం గౌరవించి రెస్పెక్ట్ఫుల్గా ఉంటేనే పక్కన వాడి మనం రెస్పెక్ట్ చేస్తాడు. సో ఆ జీసస్ ఆయనకున్న మర్యాదని, గౌరవాన్ని దయచేసి మీరు పాడు చేయకండి. ఎవరైతే ట్రోలింగ్ బ్యాచ్ ఉందో, ఎవరైతే క్రింజ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో దయచేసి.